300 కిలోమీటర్లు చేస్తారు. 50 డిగ్రీ టెంపరేచర్లో కూడా 10కే వస్తారు, 10కే వచ్చేస్తారు ఎగ్జాక్ట్. అలా వచ్చి అంత పంచువాలిటీ, అంత హార్డ్ వర్కర్. 70 సంవత్సరాలు లాగా ఉంటారు, 60లో కూడా 20 లాగా ఉంటారు. బస్ స్టాండ్కి 8కే వస్తారు, మీకు వచ్చినాక సో ఇలాంటి మంచి ఆనిముత్యాన్ని మా కోటారెడ్డి గారు లాంటి ఆనిముత్యం ఏం చెప్తున్నారంటే సార్, చిన్న విషయం, మనం పనిచేయడం వేరు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం పనిచేయడం వేరు. కోటారెడ్డి గారు కానీ మనం పనిచేయడం వేరు. ఎందుకు మనం పనిచేయాలంటే మనకి ఇంకా టార్గెట్స్ ఉన్నాయి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంది, ఏదో కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఒక కారు కొనుక్కోవాలి, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, లేదా పిల్లల ఎడ్యుకేషన్ చేయించాలి థాట్తో మనం అందరం ఉన్నాం. ఆల్రెడీ రిటైర్ అయ్యారు, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయింది, పెద్ద సెటిల్ అయిపోయారు. ఎలా ఇంట్లో ఏ మంచం మీద పడుకున్నా రోజు అయిపోతుంది, పెన్షన్ ఒక 50-40 పెన్షన్ వస్తుంది. అలాంటి వ్యక్తి ఈరోజు మనకి వచ్చి పవర్ 9లో ఒక హెల్త్ పోట గురించి చెప్తున్నాడంటే, ఒక పొట్ట గురించి రాసుకుంటున్నాడంటే, నిజంగా నేను చాలాసార్లు గొప్ప ఆలోచన చేసిందంటే, ఈయన కానీ ఇలాంటి కంపెనీ 30 ఇయర్స్ జరిగితే ఆయన వాళ్ళ ఫ్యామిలీలో నెక్స్ట్ 100 ఏళ్ళ వరకు ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా చేయగలిగే వ్యక్తి అయ్యేవాడు. సో అట్లాంటి ఇప్పుడు కూడా ఆయన మన ప్రోడక్ట్ లిస్ట్ తీసుకోవడం కానీ, రైస్ రాసుకోవడం కానీ, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ. ఎందుకంటేనండి ఒకటే, మనం ఏదైనా సాధించాలంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఫస్ట్ మన కర్తవ్యం. బిజినెస్ చేయటం చేయకపోవటం తర్వాత విషయం అయితే, ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా తీసుకొని దాన్ని చక్కగా ఎవరికి చెప్పాలో వాళ్ళు చెప్పుకుంటూ, ఈ వయసులో నాకు ఆయనకి ఏం అవసరం లేదు కదా, జనమే మొన్న ఆయన వచ్చి నేను వస్తాను ఊటీ కూడా మీతో కూడా రావాలి, ఈ ఉంది ఊటీ. ఆయన పరిశ్రమలో 10,000-20,000 ఖర్చు పెట్టి ఊటీ అవ్వాలి. బట్ అది కాదు ఇన్స్పిరేషన్, స్పిరిట్ ఆఫ్ ద పీపుల్. మనలాంటి అందరికి కూడా ఒక స్పిరిట్గా ఉండి మంచి, నాకైతే నేను పర్సనల్గా చెప్తాను సార్, గురుగారు నాకు సార్ ఎండీ గారు అని పిలుస్తారు, పిల్లలు మాకని అంటాను. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో కూడా ఏదో ఒకటి చేయాలని తప్పన ఉన్న వ్యక్తులతో మనం పనిచేస్తే మనకు ఆ పాజిటివ్నెస్ మనకు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వచ్చిందంటే మనం ఎప్పుడైతే పాజిటివ్ పీపుల్తో ఉంటే మనకు ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయింది. సో వన్ ఆఫ్ ద పాజిటివ్ బ్యాండ్, ఆ పాజిటివ్ సార్ గురుగారు మంచి పాజిటివ్ మన పర్సన్. అదేవిధంగా ప్యూర్లీ వర్కింగ్ మైండ్, ఏదో 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాం. అది కాదు, ప్యూర్లీ వర్కింగ్ మైండ్, చాలా క్లియర్గా చాలా క్లారిటీగా వర్క్ చేస్తాడు. నాకు తెలిసి మనం ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో, ఎవరు సుధారాణి మేడం గారు కానీ, ఇటు తులసి మేడం కానీ, ఇటు ఉదయ్ గారు కానీ, శివ గారు, మీరందరూ ఏ ర్యాంకులు ఇచ్చిపోతారో ఆయన మీతో ఈక్వల్గా ర్యాంకులు ఇచ్చి సత్తా ఉంది. నెవర్ స్టాప్ ది బిజినెస్, అంత పర్ఫెక్ట్ ప్లానింగ్గా వెళ్తున్నాడు. సో కాబట్టి నాకైతే ఈజ్ వెరీ నాకు డైలీ 7:30 రోజులు మాట్లాడుకుంటాం ప్రతిరోజు. సో ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు నిజంగా పనిచేయడం, అది కూడా మనలాంటి వాళ్ళతో పనిచేయడం మనం గొప్పగా భావించాం. నేనైతే చాలా అరుదుగా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్స్ టు సుధారాణి మేడం అండ్ థ్యాంక్స్ టు తులసి మేడం. మీరు ఇలాంటి పీపుల్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఫస్ట్ గొప్ప విషయం. రిటైర్డ్ అయ్యారు కదా, వాళ్ళకి ఏంది లేదు, వాళ్ళకి అవసరం చదువుకోమాకండి. వాళ్ళు కూడా ఇప్పుడు మనకి ఇలా వచ్చాం సరదాగా అని చెప్పి, రేపు మన నెక్స్ట్ మంత్ ఇదే 15, 16, 17 డ్యూటీలో ఉండబోతుంది. సో వాళ్ళు 30 ఇయర్స్లో డబ్బులు చూడగలిగారు కానీ హ్యాపీ మూమెంట్ని చూడలేదు. అట్లాంటిది మన కంపెనీలో చూడడానికి అవకాశం ఉంది. సో దిస్ ఇస్ బెస్ట్ ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ గురు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి వాళ్ళతో మా జర్నీ సంతోషంగా ఉంది. 2 నిమిషాలు మాట్లాడతారా? మాట్లాడబోదట దాని గురించి ఒక మాట చెప్పాలంటే, కోయిల్ చెప్పుకుంటారు వాడకపోయినా 60లో 20 లాగా ఉంటాం. మీటింగ్ అయిన వల్ల మమ్మల్ని ఎదురుపోయిందండి. రోజు చెప్తున్నాను మీటింగ్ లో ఏ టు జెడ్ చదువుతారు మాకు. గ్రేట్ అండి, గ్రేట్ మ్యాన్. అందరికీ నమస్కారం. కోటారెడ్డి రిపీట్ మాస్టర్. నేను మొట్టమొదట దీంట్లోకి సుధారాణి గారు ఇంట్రొడ్యూస్ చేశారు. నేను ఎన్జిఓ ఫీల్డ్లో రిటైర్డ్ అయిన తర్వాత ఎన్జిఓ ఫీల్డ్లో పనిచేస్తున్నాను. ఆమె ఎన్జిఓ ఫీల్డ్లో పరిచయం అయ్యి ప్రతిరోజు మాట్లాడేది, ప్రతిరోజు ఏదైనా సలహా కూడా నన్ను అడుగుతుంది. నేను చెప్పినట్టు పాపం ఇవి చెప్పిన కూడా వినేది కాదు. చెప్పి దాంతో నేను ఇలాంటి తులసి మేడం ద్వారా దిగింది. నేను మంచి ప్రోడక్ట్ ఆమె ఇంట్రొడ్యూస్ చేసింది. సరే వస్తానని చెప్పాను. శనివారం రోజు వచ్చాము. అప్పుడు తిరుపతిరావు సార్ని ఇద్దరు పరిచయం అయ్యారు. అయిన తర్వాత తిరుపతిరావు సార్ చూశాను, మాటలు చూసి చాలా
చాలా గొప్ప వ్యక్తి కనిపించాడు. మంచి స్వరం లేదు. ఆయన మాటలు కూడా ఎలా ఉన్నాయంటే చాలా ఏదో కళ్ళబుల్లి మాటలు కాకుండా చాలా మంచిగా ఉన్నాయి. ఆయన చూసి నన్ను ఎంటీ గారు వయసులో చిన్నవాడైనా ఆయన ఎంటీ కాబట్టి గౌరవించాలంటే ఎంటీ గారు అంటే అనంత అంటాడు, నన్ను చెబుతామని పిలవంటాడు. కానీ ఆయన పోస్ట్ ఉన్నాడు కాబట్టి గౌరవించాలి కాబట్టి ఆయన నాకు బాగా నచ్చాడు. ఆయన మంచి సహోదరుడు. ప్రతి ఒక్కరిని కూడా మన టీమును అభివృద్ధి చెందాలా, అందరూ పై స్థాయికి రావాలనే ఉద్దేశంతో సఫలంతో చెప్తున్నాడు. అట్లనే ప్రతిరోజు జూమ్ మీటింగ్లో సార్ బాగా అన్ని విషయాలు చెప్తారు. ప్రతి ఒక్కరూ లక్షాధికారి కావాలి, ప్రతి ఒక్కరు పికప్ కావాలి ఉద్దేశంతో మన మిత్రుడు చీరాల ఒకటి నాగిరెడ్డి ఈయనను నాలో చేర్చాను. చేర్చిన తర్వాత ఈ మధ్య లేడు ఆయన కూడా ఇంక్లూడ్ చేద్దాం. ఈరోజు కావాల్సిన పెట్టాను. నాగిరెడ్డి గారు కూడా ఇంకా ఇంప్రూవ్ అయ్యి కొత్తగా వచ్చాడు. రాండి సార్. ఒక్క నిమిషం ఏం సార్ అంటే నేను అనేది ఏంటంటే మాట్లాడవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ నేను చెప్తున్నాను మీకు 52 ఏజ్తో పని లేకుండా, క్యాస్ట్ కమ్యూనిటీతో పని లేకుండా కేవలం ఒక్క డ్రీమ్ ఏదైతే డబ్బు సంపాదించాలి, నెక్స్ట్ జనరేషన్కి బాగా చేయాలనే ఒకే ఒక దృక్పథంతో ఎవరైనా ఈ బిజినెస్లో రావచ్చు. ఎవరైనా వయసుతో పని లేదు, ఏజ్తో పని లేదు, జాబ్తో పని లేదు, అసలు దేంతో పని, చదువుతోనే పని లేదు. మనకి ఏమి లేకపోయినా మన ఉదయంగా రోజు నేర్పిస్తాడు. సో అలాంటి బిజినెస్లోకి వచ్చారు. సార్ హెల్త్ ఇండస్ట్రీ అనేది ఇది ఎలాంటి ఇండస్ట్రీ అంటే $1 బిలియన్ ఇండస్ట్రీ అండి. $1 బిలియన్ ఇండస్ట్రీలో ఉన్నాం మనం. ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నాము? $1 బిలియన్ ఇండస్ట్రీ ఏంటంటే దీనికంటూ అంతమే లేదు. మనిషి బతికున్నంత వరకు ఆరోగ్యం కాపాడుకుంటూనే ఉండాలి. మనిషి బాగలేదా, ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం, తలనొప్పి వచ్చిందా, ఇంటి మొత్తం సఫర్ అవుతారు. మా బిజినెస్ బాగాలేదు, మా హస్బెండ్కి బాగాలేదు. అలాంటి బిజినెస్లో మనం అంటే మనం ఎదుటి వ్యక్తి జాలి పడ్డా కానీ మనం ఆ బిజినెస్ని ఎలా జాగ్రత్తగా జరిగితే ఎదుటి వాళ్ళు మనం ప్రశంసించే బిజినెస్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు నెక్స్ట్ 5 to 10 yearsలో పెద్ద లక్షాధికారు పట్టుకొని వదలకుండా ఉండాలి. ఉండటమంటే ఒక వారం ఉండి, ఒక 6 months ఉండి, 7 months ఉండి వెళ్ళిపోవడం కాదు. ఒక్కసారి వచ్చామంటే మనం ఏమి జరిగినా ఎంత ఏమైనా జరగని దీని సంగతి తేల్చిందాగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ బిజినెస్లో మన సక్సెస్ అనేది భగవంతుడు ప్రసాదిస్తాడు. ఇది నేనే ఎగ్జాంపుల్. సో అందుకని మీ బిజినెస్లో ఇప్పుడు మన సార్ వచ్చారు. నెక్స్ట్ December, January ఇది బిగ్ లీడర్. ఇప్పుడు మన సార్ లాంటి రెడ్డి గారు లాంటి ఒక 5-6 మంది లీడర్లు ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళే తీసుకెళ్తారు ఈ బిజినెస్ని. ఇదేంటంటే అది టీచర్గా 30 సంవత్సరాలు చెప్పుకుంటూ పోతే స్టూడెంట్స్ మారినట్టే ఇక్కడ కూడా మెంబర్స్ మారుతూ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సార్ మీరు ఒక మంచి బిజినెస్లో ఉన్నారు. ఇంకోటి ఇన్స్పిరేషన్ బిజినెస్లో ఉన్నారు. హెల్త్ బాగు చేసేది ఇప్పుడు దాకా ఏం చేశారు, స్టూడెంట్స్ లైఫ్ బాగు చేశారు, జీవితాలు ఇచ్చారు. ఇప్పుడు మీ స్టూడెంట్స్ ఎంతమంది ఇంజనీర్ ఉండొచ్చు, డాక్టర్ ఉండొచ్చు, తర్వాత మంచి ఎవరెవరో ఉండొచ్చు. అని ఇప్పుడు ఎవరికి ఇస్తారంటే మీ డైరెక్ట్ హెల్త్ ఆరోగ్యాన్ని డైరెక్ట్గా బాగు చేయాలి. యాజ్ ఏ డాక్టర్గా ఇప్పుడు మీరు ఒక 6-7 months మాతో ఉంటే మీరు డాక్టర్ మాదిరిగా మాట్లాడతారు. ఇక్కడ ఎవరో డాక్టర్స్ కానీ ఇప్పుడు అందరికీ ఏం తెలుసు, హార్ట్ ప్రాబ్లం అయితే ఏం వచ్చిందో తెలుసు. మన డాక్టర్ గారు అంటే మన తులసి మేడం గారే కదా, మన ఎవరో డాక్టర్స్ కాదు, ఇంక్లూడింగ్ నేను కూడా డాక్టర్నే కాదు. కానీ మనం అందరికీ డాక్టర్ లాగా ట్రీట్ చేయగలుగుతున్నాగా, దట్ ఈజ్ ఆ ఇండస్ట్రీ యొక్క పవర్. సో అలాంటి ఇండస్ట్రీలో మనం ఇప్పుడు మేడం గారు ఉన్నారు, మన కుమార్ మేడం ఖమ్మం ఇచ్చారు. ఆమెకు లాట్ ఆఫ్ వెళ్తున్నా వచ్చింది. ఎవరు ఇచ్చారు? MBBSకి వెళ్ళిందా, లేదా JNTలో చదివిందా, లేదా నిమ్స్లో కోర్స్ నేర్చుకుందా? లేదు కదా. సో ఇండస్ట్రీలో ఉండటం వల్ల దట్ ఈజ్ బెనిఫిట్. అట్లా మీకు లాస్ట్ జనవరి నుంచి మన సుధారాణి మేడం కూడా లాట్ ఆఫ్ సైన్ అయ్యారు. సో క్యాంపులు కండక్ట్ చేయటువంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి పోవటం అన్నీ నేర్చుకునేది ఇండస్ట్రీ. కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీలో ఇలాంటి పెద్దవాళ్ళు రావడం, అది కూడా మన పవర్ 9తో అసోసియేట్ అవ్వటువంటి గేట్ వర్కులు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.